బ్రేకింగ్ న్యూస్. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. ఆయన తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఆయన తుది శ్వాస విడిచారు. వనజీవి రామయ్య ఆయన ఊరు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. 2017లో రామయ్య సేవలకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించారు. పర్యావరణం కోసం ఆయన నిత్యం తప్పించేవారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలే పర్యావరణం కోసమే ఉండేవి. పర్యావరణ పరిరక్షకుడైన ఎక్కడ చూసినా మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే మొక్కల ఆవశ్యకత ఎంతో ఉంది అంటూ ఆయన చాటి చెప్పేవారు. ఆయన బైక్పై చిన్న మోపెడ్పై ఆయన తిరుగుతూ వృక్షో రక్షతే రక్షిత అంటూ ఆయన మెడలో కూడా ఒక బోర్డు వేసుకొని ఆయన తలకి హెల్మెట్లా వృక్షో రక్షతే రక్షిత అనే బోర్డును తగిలించుకొని మెడలో తగిలించుకొని బైక్ పైన వెళుతూ మొక్కలను సంచిలో పెట్టుకొని వెళుతూ ఆయన చేసిన సేవకు ఆయనకు పద్మశ్రీ కూడా వరించింది. ఆయన ఇప్పుడు కన్ను మూశారు. అందుకే ప్రకృతి మొత్తం ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటోంది. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత మొత్తం పర్యావరణానికే తీరని లోటు అని చెబుతూ ఉన్నారు. ఆయన పద్మశ్రీ అవార్డును అందుకుంటున్న ఆ మధుర క్షణాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఆయన ప్రకృతి ఒడిలోకి వెళ్ళిపోయారు. తుది శ్వాస విడిచారు. మనం శ్వాస తీసుకోవాలి అంటే మొక్కల ఆవశ్యకత ఎంతో ఉంది అంటూ ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. మొక్కలను విస్తృతంగా పెంచాల్సిన అవసరం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన పర్యావరణ పరిరక్షకుడు. పర్యావరణం అనే పేరు వినగానే పర్యావరణం గురించి మాట్లాడుకుంటే రామయ్య పేరే తొలుత గుర్తొస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా ఆయన చెట్లను పెంచండి అనే నినాదంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ మొక్కల పెంచడం కోసం పర్యావరణం కోసం ఎంతో విశేషమైన కృషి చేశారు దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య. ఆయన ఇంటి పేరు దరిపల్లి అయినప్పటికీ కూడా వనజీవి ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, మొత్తం ప్రపంచం వనంగా ఉంటే మానవాళి ఆరోగ్యంగా ఉంటుంది అని ఆయన విశ్వసించేవారు. అందుకే మొక్కల పెంపకాన్ని అడవుల సంరక్షణను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ పర్యావరణ మార్పులని వనజీవి రామయ్య తరచూ చెబుతూ ఉండేవారు. దీనికి పరిష్కారం అడవులను సంరక్షించడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించటమే అని ఆయన బలంగా నమ్ముతూ ఉండేవారు. ఆ నమ్మకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేవారు. ఆయన పర్యావరణానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు కూడా ఆయన వరించింది. ఈరోజు ఆయన తుది శ్వాస విడవడంతో మొత్తం ప్రకృతి కన్నీరు పెడుతోంది. ప్రకృతి ప్రేమికులంతా కన్నీరు పెడుతున్నారు. చూడండి ఒకసారి, మనం పెరటి మొక్కలను తప్ప వీధిలో మొక్కలను పెద్దగా కేర్ చేయం. కానీ ఆయన వీధిన వాడవాడన మొక్కలను పెంచితే అది మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆయన ఒక చిన్న మోపెడ్ పైన మొక్కలను పెట్టుకొని తలకు హెల్మెట్లా, అంటే హెల్మెట్ నిజానికి మనకి ప్రయాణ సమయాల్లో రక్షణ ఇస్తుంది. కానీ మొక్కలను పెంచితే తరతరాలకు అది మానవాళికి జీవరాశికి రక్షణగా ఉంటుంది, పర్యావరణానికి రక్షణగా ఉంటుంది అని చాటి చెబుతూ తలకు హెల్మెట్ మాదిరి ఆయన వృక్షో రక్షతి రక్షిత అంటూ ఆ నినాదాన్ని వేసుకొని ఊరు వాడ తిరుగుతూ ఉండేవారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కుటుంబ సభ్యులందరితోనూ ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం చేయాల్సిన పనులు కుటుంబ సభ్యులందరితో కూడా ఆయన చేయించేవారు. అందుకే అధికారులు కూడా ఆయన చేసే సేవలకు ముగ్ధులవుతూ ఉండేవారు. అధికారులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రికి. కానీ ఆయనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఆయన తుది శ్వాస విడిచారు. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు సమాచారం అందించడానికి. ఉదయ్, అసలు ఏం జరిగింది? ఉదయం ఆయనకు ముందు నుంచే హృదయ సంబంధ ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఉదయ్, పర్యావరణ ప్రేమికుడు, పర్యావరణ రక్షకుడు వనజీవి రామయ్య. ఆయన వయసు కూడా 87 సంవత్సరాలు. ఎవరైనా నిజానికి జీవితంలో ఎంత సంపాదించాము, ఎంత సంపాదించాలి అని లెక్కలేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన
ఎన్ని మొక్కలు నాటాను అని లెక్కేసుకుంటూ ఉంటారు. నిజానికి ఎవరైనా మొక్కలు నాటితే అవి ఎదిగిన తర్వాత క్రాప్కి వస్తాయా అంటూ వాటిని ఎలా అమ్ముకోవాలి అని లెక్కలేసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ వనజీవి రామయ్య మాత్రం మొక్కలు నాటితే ఎన్ని తరాలకు ఉపయోగపడుతుంది అని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఈ మొక్కల ద్వారా ఎంత మేర మానవాళికి ఉపయోగపడుతుందని ఆయన లెక్కలేసుకుంటూ ఉంటారు. అందుకే ఆయన్ను వనజీవి రామయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. వనజీవి రామయ్య ఈరోజు తుది శ్వాస విడిచారు. పర్యావరణ ప్రేమికులందరినీ కూడా ఆయన శోకసంద్రంలో ముంచేశారు. 87 సంవత్సరాలు ఆయన అవిశ్రాంతంగా పర్యావరణం కోసమే ఆయన జీవితంలో ఎక్కువ భాగాన్ని వెచ్చించారు. ఆయన సేవలకు 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, రామయ్య మరణం పర్యావరణానికి ఎటువంటి లోటుగా చెప్పుకోవాలి? తెలంగాణ ట్రీమెన్ గా పేరుగాంచినటువంటి ప్రఖ్యాత పర్యావరణ పరిరక్షకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అర్ధరాత్రి కన్నుమూసినటువంటి సమాచారం అందుతుంది. నిన్న అర్ధరాత్రి నిద్రకు ఉపక్రమించినటువంటి వనజీవి రామయ్య తెల్లవారుజామున కుటుంబ సభ్యులు లేవకపోవడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. వెంటనే హుటాహుటిన ఖమ్మంలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన కన్ను మూసినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించారు. ఇదంతా కూడా గుండెపోటు కారణంగా సంభవించినట్టు కూడా ప్రస్తుతం డాక్టర్స్ అయితే భావిస్తున్నారు. ఇప్పటికే చాలా వయోభారం కావచ్చు, ఒకవైపు వేడిమి, ఉక్కపోత వంటి కారణాలు కూడా వనజీవి రామయ్యను ప్రతి ఏటా కూడా వేసవి కాలంలోనే ఎక్కువగా నర్వస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది కూడా ఆర్టీవీ సరిగ్గా వేసవి సమయంలోనే అతన్ని ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ కూడా చేసింది. అతని సేవలను కూడా గతంలో కొనియాడుతూ వచ్చాం. కానీ ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడడం వంటి కారణాల వల్లే అతను అర్ధరాత్రి విడిచినట్లయితే మనకి సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి పర్యావరణ ప్రేమికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రస్తుతం ఒక్కొక్కరిగా ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ విషయం పూర్తిగా బయటికి రావడంతో ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు. దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా ప్రధానంగా ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విత్తనాలు సేకరించినటువంటి విత్తనాలను నాటుతూ దాదాపు 1 కోటి మొక్కలకు పైగా వనజీవి రామయ్య మొక్కలు నాటి చరిత్ర సృష్టించారని చెప్పుకోవాలి. ఆయన సేవలకు గాను 2017లో అటు పద్మశ్రీ అవార్డుని కూడా కేంద్రం ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. చిన్నప్పటి నుంచి కూడా చెట్లను పెంచండి అనే నినాదంతో పాటు వృక్షో రక్షతి రక్షిత అనే ఒక నినాదాన్ని గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పర్యావరణ ప్రేమికులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అందులో భాగస్వామ్యం చేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ వెళ్ళాడు వనజీవి రామయ్య. ఎటువంటి సహకారం లేకుండా తన భార్య సహకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో వేసవి కాలం వస్తే విత్తనాలు సేకరించడం, వర్షాకాలంలో వాటిని నాటి పూర్తి స్థాయిలో మొక్కలను పెంచడం, ఆ మొక్కలను సంరక్షించడం కూడా చాలా పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం వనజీవి రామయ్య చేశాడని చెప్పుకోవాలి. మొక్కలను నాటడమే కాదు, ఆ మొక్కలకు కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లు పెట్టుకుని కూడా నిజంగా పర్యావరణం యొక్క సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యతను ప్రతి ఒక్క వ్యక్తికి పరిచయం చేసే ప్రయత్నం వనజీవి రామయ్య చేశాడని చెప్పుకోవాలి. అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అతను చేసినటువంటి పర్యావరణ ఇతర కార్యక్రమాలు ప్రస్తుతం ఖమ్మం జిల్లా వాసులందరినీ కూడా ఎంతో కాలంగా కట్టిపడేస్తూ వస్తున్నాయి. అటువంటి వనజీవి రామయ్య ఇక లేడు అనే ఒక చేదు నిజాన్ని ప్రస్తుతం దిగమింగుకోలేని ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులు ఉన్నారని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఈ విషయం తెలుసుకుని వనజీవి రామయ్య మృతికి సంతాపం ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 1 కోటి మొక్కలు నాటి వనజీవి రామయ్య తెలంగాణ ట్రీమెన్ గా గుర్తింపు పొందారన్నట్టు మనకి ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఆయన నాటినటువంటి మొక్కలను సంరక్షించేలో భాగంగా కుటుంబ సభ్యులంతా కూడా తరచూ నిమగ్నమైతూ ఉండేవారు. ప్రస్తుతం వనజీవి రామయ్య లేకపోవడంతో ఆ మొక్కల భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన కూడా ప్రస్తుతం పర్యావరణ ప్రేమికుల్లో వ్యక్తమవుతోంది. రోహిత్, అంటే ఇప్పుడు ఆయన్ను చూడటానికి ఎవరైనా వస్తున్నారా కడసారి చూడటానికి? రాజకీయ నాయకులు, పర్యావరణ ప్రేమికులు, ఎందుకంటే అందరూ పర్యావరణం గురించి చాలా చెప్తూ ఉంటుంటాం, కొటేషన్స్ చెప్తూ ఉంటుంటాం, స్పీచ్లు ఇస్తుంటుంటాం. కానీ రామయ్య లాంటి వాళ్ళు దాన్ని చేసి చూపించారు. అందుకే పద్మశ్రీ అవార్డు కూడా ఆయన వరించింది. సో ఇప్పుడు ఆయన చివరిసారి చూడటానికి ఎవరు వస్తున్నారు? ఆయన అంత్యక్రియలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు, జిల్లా కలెక్టర్, అదేవిధంగా మంత్రులు కూడా ఈ అంశంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రజాప్రతినిధులు ప్రస్తుతం వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇచ్చారు. మరి కొద్దిసేపట్లోనే మృతదేహాన్ని వనజీవి రామయ్య స్వగృహం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి అయితే చేరవేస్తారు. తర్వాత పూర్తి స్థాయిలో అంత్యక్రియలు ఏర్పాట్లు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వనజీవి రామయ్య మృతి మాత్రం కేవలం రెడ్డిపల్లి వాసులనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులను,
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులను కూడా కట్టిపడేస్తుందని చెప్పుకోవాలి. పూర్తిగా ఆయన మృతి చాలా దిగ్భ్రాంతికి చాలా మందిని గురి చేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా చివరి నిమిషంలో కూడా వనజీవి రామయ్య ఆర్టీవీతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాడ అడవుల్లో ఉన్నటువంటి చెట్ల యొక్క విత్తనాలను సేకరించి తెలంగాణలో విస్తారంగా దాన్ని ఆ మొక్కల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు భూతాపం కారణంగా రేపు ప్రపంచం అంతా కూడా చాలా సమస్యలను ఎదుర్కోబోతోంది. సో అటువంటి సమస్యలను రాకుండా పరిష్కరించాలంటే కేవలం మొక్కలు నాటడమే దానికి పరిష్కారం అంటూ ఖచ్చితంగా మాడ అడవుల్లో ఉన్నటువంటి వృక్ష సంపద అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉందన్న ఒక పర్యావరణ హిత సందేశాన్ని ఆర్టీవీ ద్వారా వనజీవి రామయ్య చివరి దశలో అయితే పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జరిగినటువంటి వనజీవి రామయ్య మృతి మాత్రం నిజంగా చాలా మంది పర్యావరణ ప్రేమికులను అయితే శోకసముద్రంలో ముంచేసింది. రోహిత్. రైట్ ఉదయ్. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఆయన తుదిశ్వాస విడిచారు అని చెప్పారు. రామయ్య ఊరు ఖమ్మం జిల్లా అయిన రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం పట్ల ఆసక్తిని చూపించేవారు. పర్యావరణానికి మొక్కలు ఆవశ్యకత ఎంత ఉంది అని ఆయన చెబుతూ ఉండేవారు. భూతాపం పెరిగిపోతుంది, రాబోయే రోజుల్లో పర్యావరణంకి ఇదే విధంగా ఉంటే మానవాళికి ముప్పు ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడుతుండేవారు. అందుకే 50 ఏళ్ళుగా అవిశ్రాంతంగా ఆయన మొక్కలు పెంచడానికే కృషి చేశారు. 3 కోట్ల మొక్కలు పెంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన సొంత ఊళ్ళోనే 1 కోటి మొక్కలకు పైగా పెంచినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు రకరకాల విత్తనాలను సేకరించి వాటిని తొలకరి వచ్చినప్పుడు చల్లటం, అవి మొలకెత్తుతూ ఉంటే ఆ మొలకెత్తే మొక్కలను చూసి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసేవారు. ఎవరైనా సహజంగా ఎక్కువ మంది మొక్కలను కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి పెంచే వాళ్ళు ఉంటారు. కానీ రాబోయే తరాలకు నేను పెంచే మొక్కలు ఏ విధంగా ఊపిరితిత్తుల్లా మారుతూ ఉంటుంటాయి, ఏ విధంగా ఆక్సిజన్ అందిస్తుంది, ఏ విధంగా పర్యావరణానికి ఉపయోగపడుతుందని సొంతం కోసం కాకుండా పర్యావరణం కోసం, సమాజ హితం కోసం ఆయన జీవితాంతం పాటుపడినటువంటి వ్యక్తి వనజీవి రామయ్య. అందుకే ఆయన వనజీవి ఆయన ఇంటి పేరు కానప్పటికీ కూడా ఆయన పేరుకు ముందు వనజీవి రామయ్యాన్ని ఆయన పిలుస్తూ ఉండేవారు. నిజంగానే ఆయన నడిచి వెళుతూ ఉంటే ఒక వనం నడిచి వెళుతూ ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చిన్నప్పటి నుంచి చెట్లను పెంచండి అనే నినాదంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ స్వయంగా మొక్కలు నాటుతూ పర్యావరణానికి విశేషమైన సేవను చేశారు దరిపల్లి రామయ్య. ఆయన ఇంటి పేరు దరిపల్లి అయినప్పటికీ కూడా వనజీవిని ఆయన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. ఆయన కుటుంబంలో ఇప్పుడు ఆయన మరణం ఎంతో విషాదాన్ని నింపింది. 87 సంవత్సరాలు ఆయనకు. ఆయన మరణం కేవలం ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, పర్యావరణానికే పెద్ద లోటు అని చెబుతూ ఉన్నారు వనజీవి రామయ్య. వనజీవి రామయ్య గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? వనజీవి రామయ్య మరణం ఎటువంటి లోటు పర్యావరణానికి అని అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.